ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ది లార్డ్ ఈజ్ ది గాడ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ది ఈజ్ మైటీ. జెఫన్యా 3rd chapter 17th verses. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి వాగ్దానాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలు జనాంగాన్ని ఫరో దగ్గర నుంచి విడిపించి పరిశుద్ధాత్మ దేవుడు మరి మోషేకి చెప్తాడు, విడిపించి తీసుకురండి అని. అప్పుడు మోషే మరి ఆ జనాంగాన్ని నడిపిస్తూ ఉంటాడు. నడిపిస్తున్న సమయంలో వెనక నుంచి ఫరో సైన్యం తరుముతా ఉంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మోషే గారు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము అని. అప్పుడు దేవుడు ఆయనకి వాగ్దానం ఇస్తాడు, నీ దేవుడైన యెహోవాను నేను నీ మధ్య ఉన్నాను, నా దూతల్ని మీ కాపలా ఉంచాను, నీ ముందు వెనుక నలుదిక్కులు నేనుండి మిమ్మల్ని నడిపిస్తున్నానని గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. అలాగే నడిపించాడు కూడా. మరి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలలపైన తన ప్రజలైన బిడ్డలను నడిపించాడు. అలాగే మన జీవితాల్లో శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని వైపు చూస్తూ మనము దేవుని ఆశ్రయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు అని, మనల్ని ఎన్నడూ విడువక ఎడబాయిక కృప చూపిస్తూ నడిపిస్తాడని మనము నమ్మి విశ్వసించాలి. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకెన్నో వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు. మరి మోషే దగ్గర మరి ఇశ్రాయేలు ప్రజల మధ్య నువ్వుండి నడిపించినట్లుగా మా మధ్య, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా పనులలో మీరున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు ఈ క్షణం వరకు మేము ఏ విధంగా ఉన్నాము అంటే కేవలం నీ కృపే, నీ దయేనయ్యా. అందుని బట్టి మీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరుండి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.